సినిమా పాటలు పాడడానికి కేవలం ఒక్క గాత్ర మాధుర్యమే ఉంటే చాలంటారా, లేకపోతే భాషలో కూడా పరిచయం ఉండాలంటారా? ఇప్పుడు పాటలు పాడేప్పుడు కూడా వాయిస్ కి అంత ప్రాధాన్యం రావటం, భాషకంత ప్రాధాన్యం రావటానికి భాష కూడా కొంచెం కావాలని, సంస్కారం కొంచెం కావాలని. పాడే సినిమా సంగీతం పాడేవాడికి ఒక్క గాత్రమే చాలదు. అందులో దాంతో పాటు భాష, ప్రపంచ జ్ఞానం, జీవితంలో ఉండేటువంటి అనుభవాలన్నింటినీ కూడా శబ్ద రూపంలో ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి శక్తి భగవంతుడు వాడికి కలగజేసినప్పుడు 10 కాలాల పాటు వాడు హాయిగా నిలిచేందుకు అవకాశం. అందుకనే మొట్టమొదటి నేను కొంత సాంస్క్రిట్ కూడా కొన్ని గ్రంథాలు చదివాను. ఆ చదవటం వల్ల ప్రొనౌన్సియేషన్ కి వాళ్ళు లిప్ మూమెంట్ కోసం ఎంత బాధపడతారో, జనం నవ్వుతారనేటువంటి మాట లేకుండా నేను లిప్ మూమెంట్ ఇచ్చి పాడేటప్పుడు కూడా అన్ని యాసలతోటి అన్ని క్లీన్ గా అంటాను. కాబట్టి ఎంతమంది ఆర్కెస్ట్రా ఉన్నా నాకు భాషకి విధమైనటువంటి అంతరాయం లేకుండా శుభ్రంగా మాటలన్నీ క్లీన్ గా తెలుస్తూ ఉంటాయి. వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఫిల్మ్ సాంగ్స్ లో ఆర్కెస్ట్రా ప్రధాన పాత్ర వహిస్తుంది కదా, నిజానికి మన సాంప్రదాయంగా మనకి ఆర్కెస్ట్రాని చెప్పుకోవడానికి ఏమీ లేదు. వీటి గురించి ప్రయోగాలు చేయడంలో ఏమన్నా పాశ్చాత్య పద్ధతులను మనం అనుకరించడమా, లేకపోతే మన సాంప్రదాయం ప్రకారంగా అందులో ఏమన్నా ప్రయోగాలు చేయడమా? వీటిలో ఏమన్నా మీరు ఏమన్నా కొంత కృషి చేసుకుంటారు? ఒకటి నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నాను. మనం ఏదైనా ఒక ఎఫెక్ట్ క్రియేషన్ చేయదలుచుకున్నప్పుడు ఒక బ్రహ్మాండమైన శబ్దం ఉత్పత్తి చేయదలుచుకున్నప్పుడు దానికి కావలసినటువంటిది ఇది పాశ్చాత్యమా ఇంకొకట అనేటువంటి భావన మనకు అనవసరం. ఆ విషయంలో మాత్రం మన సాంప్రదాయం చెడకుండా కీర్తనగా సాహిత్యంతో మనం గానం చేసినంతసేపు మన సాంప్రదాయం మనం వదలకుండా మిగతా ఈ వాద్య బృందంతో కావాల్సిన ఎఫెక్ట్ మ్యూజిక్ల కోసం ఒక్క పాశ్చాత్య సంగీత దేశంలో ఎక్కడెక్కడ ఏ సంగీతాల ద్వారా మనం ఏ ఎఫెక్ట్ తీసుకురావడానికి పాసిబిలిటీస్ ఉంటాయో అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్లు మనం వాడుకోవటం, వాళ్ళు ఏం ప్రయోగాలు చేస్తున్నారు, కానీ మన వాతావరణానికి ఎలా ప్రయోగం చేస్తే ఆ వాయిద్యాన్ని ఎలా వినియోగించుకుంటే సందర్భానికి తెలిసి మనం చక్కగా చేసుకోవడంలో మనకేం తప్పు లేదని నా భావన. కానీ మన సంగీతానికి మనకున్న గమక రీతులకి కొన్ని ఆ వాయిద్యాలు పనికిరాకపోవచ్చు. కానీ మనం అనుకున్న ఎఫెక్ట్ తీసుకురావాలంటే మాత్రం ఒక్కొక్కప్పుడు ఆ వాయిద్యాలు చాలా అవసరం అనిపిస్తుంది ఇప్పుడు సినిమా సంగీతం.